ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగానికి స్వాగతము. మే నెల 13వ తారీఖు 2026 బుధవారం నాటికి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము, వైశాఖ మాసము, కృష్ణపక్షము. నేటి తిథి కృష్ణ ద్వాదశి సాయంత్రము 5:01 వరకు. నక్షత్రము రేవతి, మరుసటి రోజు అంటే మే 14వ తారీఖు తెల్లవారుజామున 3:57 వరకు. నేటి యోగము ప్రీతి, కరణము తైతుల సాయంత్రం 5:01 వరకు ఉంది. తర్వాత గరజ మరుసటి రోజు తెల్లవారుజామున 4:47 వరకు. సూర్యోదయము ఈ రోజున 5:39 సూర్యాస్తమయము సాయంత్రం 6:33 చంద్రోదయము తెల్లవారుజామున 3:25 చంద్రాస్తమయము మధ్యాహ్నం 3:55 నేటి శుభ అశుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:03 నుండి 4:51 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు, ఎందుకంటే ఈరోజు బుధవారం. అమృత కాలము సాయంత్రం 5:13 నుండి 6:49 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:08 నుండి 3 గంటల వరకు. రాహుకాలము మధ్యాహ్నము 12:06 నుండి మధ్యాహ్నము 1:43 వరకు. యమగండము ఉదయం 7:16 నుండి 8:53 వరకు. గుళికా కాలము ఉదయం 10:29 నుండి మధ్యాహ్నము 12:06 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:32 వరకు ఉంది. వర్జ్యము మరుసటి రోజు తెల్లవారుజామున 3:01 నుండి 4:37 వరకు ఉంది. నేడు చంద్రుడు మీనరాశిలో ఉన్నారు. ఈరోజు వృషభము, మిథునము, కన్య, తుల, ధనస్సు, మీన రాశి వారికి చంద్రబలము చాలా బాగుంది. ఇక తారాబలము అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మాఘ, ఉత్తర పల్గుని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి నక్షత్రం వాళ్ళకి తారాబలం బహు చక్కగా ఉంది. మే 13, 2026 బుధవారం నాడు ఉన్న విశేషాలు ఏంటి అంటే, ఈరోజు ప్రదోష వ్రతము. ఈరోజు కృష్ణపక్ష ద్వాదశి సందర్భంగా ప్రదోష వ్రతాన్ని కృష్ణ భక్తులందరూ కూడా ఆచరిస్తారు. రేవతి నక్షత్రము ప్రయాణాలకు మరియు నూతన కార్యాలు ప్రారంభించడానికి శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది ఈ రేవతి నక్షత్రము. ఇవి సంక్షిప్తంగా ఈరోజు నేటి పంచాంగంలోని విశేషాలు. 13 మే 2026 తారీఖుకు సంబంధించింది. ఈ వీడియోలో చెప్పబడినవన్నీ కూడా జనరలైజ్డ్ విశేషాలు. స్థలాన్ని బట్టి కొంచెం అంటే స్వల్పమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. మీరు ఉండేటటువంటి ప్రదేశానికి ఖచ్చితమైన పంచాంగ వివరాల కోసం దగ్గరలోని పండితులను సంప్రదించగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః.